హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరన్న పల్లవి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామబ్బా. ఇంక ఇది వచ్చేసి పండగ అయిన నెక్స్ట్ డే అనమాట. ఇంకా మేమైతే పండగ రోజు నాన్ వెజ్ ఏం తినాము. నెక్స్ట్ అయితే ఇంక ఫుల్గా కుమ్మేస్తాం అనమాట. ఇంకా శుక్రవారం ఉంది కాబట్టి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఉతికేసుకున్నాను. పొద్దున ఈ బట్టల పని అయిపోయిందంటే ఇంట్లో మొత్తం పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట బట్టల పని అయిపోగానే. ఇంకా బట్టలు అవన్నీ కూడా ఉతికేసుకొని నేను కూడా ఇంకా స్నానం అవి చేసుకొని ఇంకా శుక్రవారం ఉంది కాబట్టి నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను కదా. ఇంకా పూజ కూడా చేసుకున్నాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈలోపు వారు మార్కెట్కి వెళ్ళేసి చికెన్ మటన్ తీసుకొని వచ్చారు. ఇంకా ఈ రెండు వంటలు చేయాలంటే మామూలు పని కాదు. ఇంకా మా పిల్లలు ఎట్లా అంటే ఇంకా చికెన్ తింటారు కానీ మటన్ తినరు. కొంచెమైనా అలవాటు చేద్దామని చూసినా కూడా అస్సలు తినారనమాట. మా పెద్దోడైతే అస్సలకే తినడు. ఇంకా మా చిన్నోడైనా కొంచెం బెదిరిస్తే బుజ్జగిస్తే అట్లా కొంచెం తింటాడు కానీ మా పెద్దోడు అస్సలకే తినడు. ఇంకా వాళ్ళ కోసం అయితే తప్పలేదు, 1/2 కిలో చికెన్ తీసుకొని వచ్చారనమాట. ఇంకా మేము కూడా చికెన్ తిందాంలే అనుకున్నాము కానీ ఎప్పుడో ఒకసారి కదా అని ఇంకా మా వారు మటన్ తీసుకొచ్చారు. నాకు మటన్ ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా మా వారు కూడా మంచిగా తింటారు మటన్ ఉంటే. అందుకే ఇంకా మా కోసం పిల్లల కోసం అని సపరేట్ తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా అలా పిల్లలకైతే ఫస్టే చేశాను, ఎందుకంటే ఇంక అప్పటికే టైం అయింది, పిల్లలు ఆకలితో ఉండలేరు అన్నట్టుగా ఇంకా చికెన్ అయితే చేసేసాను. ఇంకా మటన్ ఎలాగో కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ ఉడకడానికి అన్నట్టుగా ఇంకా లాస్ట్లో అయితే నేను మటన్ పెట్టాను అనమాట. నేను ఇంకెప్పుడు చేసినా కూడా చికెన్ మటన్ అయినా కుక్కర్లోనే పెడతాను. ఇంకా ఈ మధ్య వచ్చేసి కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. అందుకే ఇంకా వంట కూడా స్టార్ట్ చేయకముందే నేను మసాలా వేసుకొని పెట్టుకున్నా రెడీగా. పల్లెటూరు కాబట్టి ఈ మధ్య మరీ ఎక్కువగా తీస్తూ ఉన్నారు, ఎండాకాలం స్టార్ట్ అయింది కదా. అందుకే ఇంకా భయపడి నేను మసాలా ముందే వేసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టేటప్పుడే నేను టమాటోలు మిక్సీలో వేసేసుకుంటాను అనమాట. కొంచెం గ్రేవీ వస్తుంది అన్నట్టుగా కర్రీస్ కూడా, అది సంగతి. ఇంకా మటన్కి అయితే నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఇంకా ఈలో పిండి కూడా తడిపేసుకున్నా కదా, అది కొంచెం మెత్తబడింది. ఇంకా నేనైతే చపాతీలు కూడా రుద్దేసుకుంటా ఉన్నాను. పిల్లలు ఇంకా కాల్చి ఇస్తామని చెప్పారులే కానీ ఇంకా మా ఊళ్ళో వచ్చేసి ఉగాది అయిన నెక్స్ట్ డే ఇంకా హోలీ ఆడతారనమాట అందరూ కూడా. హోలీ పండుగ రోజు ఆడరు ఇటు సైడు. పల్లెటూర్లు మొత్తం కూడా నెక్స్ట్ డే ఉగాది అయిన నెక్స్ట్ డేనే ఆడతారు. ఇంకా మా ఊళ్ళో ఫుల్ హోలీ ఆడారనమాట. ఇంకా పిల్లలు వచ్చారు. ఇంకా అందుకే ఎందుకులే అన్నట్టుగా పిల్లల్ని అయితే నేనేమి పిలవలేదు, నేనే చేసేసుకున్నాను అనమాట. ఇంకా వంట కూడా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది దాదాపుగా. మటన్ కూడా దగ్గర పడింది అనమాట, ఉడికిపోయింది. ఇంకా పిల్లలు తినండి అని చెప్తే లేదు అందరం కలిసే తిందామని చెప్పారనమాట. ఇలా అందరం కలిసి అయితే తినేసాం హ్యాపీగా. తినేసి ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మేమైతే పండగ ముందు రోజు మార్కెట్కి అయితే వెళ్ళామని చెప్పాను నేను, షార్ట్స్లో చెప్పాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ అయితే మాది చెడిపోయింది. ఈ ఇంటికి వచ్చాక నేను ఫ్రిడ్జ్ అసలు తీసుకురాలేదు, అక్కడే ఉందన్నమాట. 6,000 అట్లా అడుగుతూ ఉన్నారు, ఎక్కువగా అమౌంట్. ఇంకా అంత పెట్టి ఇంకా రిపేర్ చేయించుకోవడం ఎందుకులే, దాంట్లో కొంచెం వేసుకుంటే కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది కదా అన్నట్టుగా ఇంకా కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా అది వచ్చేసి పండగ అయిన నెక్స్ట్ డే వచ్చిందనమాట డెలివరీ. ఇంటికి ఫోన్ చేశారు వాళ్ళు వస్తున్నాం అన్నట్టుగా. ఇంకా ఇంటి దగ్గర అయితే దింపేసి వెళ్ళారు. ఇంకా మేము పైన ఉండాము కాబట్టి తీసుకోవడం కొంచెం కష్టమైంది. వేరే పిల్లోడి సాయం తీసుకొని మా వారు పైకి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా శుక్రవారం ఉంది కాబట్టి ఇంకా మా పెద్ద అబ్బాయి ఆ రోజు ఇంకా పూజ చేసేసారనమాట. కొంచెం బొట్లు పెట్టేసి ఇంకా పూజ చేసి ఇంకా ఆ రోజు అయితే సాయంత్రం నేను అన్నీ సర్దుకోవచ్చులే అన్నట్టుగా పూజ ఒకటే చేయించాను. ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. అంతవరకు బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో.